వెల్లానుస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన చీఫ్ విప్ జీవి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. చీఫ్ విప్ జీవి ప్రజా దర్బారుకు విశేష స్పందన. అభివృద్ధి సంక్షేమం అనే రెండు కళ్లతో రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. వినుకొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. దీనిలో భాగంగా నూజెండ్ల మండలం రవ్వారం గ్రామంలో 40 లక్షలతో నూతనంగా నిర్మించిన స్వర్ణ గ్రామ సచివాలయం, 21 లక్షలతో నిర్మించిన రైతు సేవా కేంద్రాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలోని గ్రామాల్లో త్రాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు జలజీవన్ మిషన్ పథకం ద్వారా వినుకొండ నియోజకవర్గం 29.54 కోట్ల నిధులతో తీసుకువచ్చి పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. త్రిపురాపురం గ్రామంలో ఎంపీ విధుల నుండి 15 లక్షలతో సీసీ రోడ్లు, కొత్త ఉప్పరపాలెం ఎస్సీ కాలనీలో 10 లక్షల నిధులతో సీసీ రోడ్డు, మూర్తింజయాపురం గ్రామంలో ₹1 బీటీ రోడ్డు, నూజెండ్ల రింగు రోడ్డుకు 1.10 కోట్లతో నిధులతో చేపట్టబోయే పనులకు శంకుస్థాపన చేశారు. ఈ రోజు మన గ్రామంలో 40 లక్షల రూపాయలతో స్వర్ణ గ్రామ సచివాలయాన్ని నిర్మించుకున్నాం. మరో 21 లక్షలతో మరి రైతు సేవా కేంద్రం నిర్మించుకున్నాం. మన గ్రామానికి సేవలు అందుబాటులోకి వచ్చినాయి. మీ అందరికీ పేరు పేరున అభినందనలు, శుభాకాంక్షలు. అలాగే ఈరోజు ఎంపీ గారి గ్రాంట్ నుండి 15 లక్షలతో త్రిపురాపురంలో కమ్యూనిటీ హాలు అక్కడ పూర్తి చేసుకుని ఈరోజు ప్రారంభించడం జరిగింది. కొత్త ఉప్పలపాడు గ్రామంలో 10 లక్షల సీసీ రోడ్డు ఎస్సీ కాలనీలో ఈరోజు శంకుస్థాపన చేశాం. నూజెండ్లో ముప్పరాజువారిపాలెం R&B రోడ్డు 1 కోటి రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేశాం. అలాగే నూజెండ్ల రింగు రోడ్డు 1,10 లక్షలతోటి అక్కడ ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఈరోజు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు 5 ఏళ్లు వైసీపీ పాలనలో ఎంఆర్ఓ ఆఫీస్ కట్టలేదండి. 2019లో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడు పనులు ప్రారంభించాం. ఫౌండేషన్ల దగ్గరకు వచ్చింది. ఈ లోపు గవర్నమెంట్ మారింది. 5 ఏళ్లున్నా ఒక ఇటుక పెట్టల. నూజెండ్ల మండలం ఎంఆర్ ఆఫీస్ లో ఇటుక పెట్టల. బొల్లాపల్లి మండలంలో ఎంఆర్ ఆఫీస్ కూడా ఆ ఫౌండేషన్ దగ్గరకు వచ్చి అట్లాగే అయిపోయింది. 5 ఏళ్లు ఎందుకు చేయలేకపోయారు? వినుకొండలో టిట్కో ఇళ్ళు 80% తెలుగుదేశం ప్రభుత్వంలో కడితే పేదలకు ఇచ్చే ఇళ్ళు 4,000 ఇళ్ళు శాంక్షన్ చేపిస్తే 1200 కన్స్ట్రక్షన్ బదులే 80% అయిపోతే మిగిలిన ఇళ్ళు రద్దు చేశారు. ఈ పని మేము మన టైంలో కట్టినటువంటి ఇళ్ళు 80% అయిపోయింది, కొన్ని 90% అయిపోయింది. అవి పూర్తి చేసి పేద ప్రజలకు ఇవ్వచ్చుగా. 5 ఏళ్ళు ఒక ఇల్లు కూడా ఎందుకు ఇవ్వలేదు? మాజీ ఎమ్మెల్యే దీనికి ఏం సమాధానం చెప్తాడు? ఒక ఎంఆర్ఓ ఆఫీస్ కట్టడం చేత కానీ దద్దమ్మలు మీరు. అలాగే టిట్కో ఇళ్ళు నిరుపేదలకి, ఇళ్ళు లేని పేదలకి తెలుగుదేశం పాలనలో నిధులు తీసుకొచ్చి మేము 90% కట్టిన ఇళ్ళు 10%, మిగిలిన 10% 5 ఏళ్లలో 60 నెలల్లో 6 ఇటుకలు పూర్తి చేయడం చేత కానీ దద్దమ్మలు మీరు. ఈ రోజు బుదరదలుతూ ఉంటారు. ఏంటి మీరు చేసే విమర్శలు? 5 ఏళ్ళు మీరు విమర్శించారు, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, ప్రజలు విన్నారు. ఒక్క అవకాశం అంటే ఒక్క అవకాశం ఇస్తే ఏం చేశారు? మీరు నమ్మి ఓట్లేసిన నట్టేట ముంచారు. 4 బిడ్డలకు ఇస్తాం అమ్మఒడి అని చెప్పేసి ఎంతమందికి ఇచ్చారు? మీరు ఒక్కరికి ఇచ్చారు. ఆ ఒక్కరికి ఎంతమందికి ఇవ్వాలా? రాష్ట్రంలో 4 లక్షల మందికి ఇవ్వాలా అమ్మఒడి. 4 లక్షల మందికి ఒక్క బిడ్డకు కూడా అందలా. జాబ్ క్యాలెండర్ అమలు చేస్తాం, లక్షల మందికి ఉద్యోగాలు అన్నారు, ఎందుకు ఇవ్వలేకపోయారు? ప్రభుత్వ టీచర్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తాము, డిఎస్సి పూర్తి చేస్తాం, టీచర్లందరికీ జాబులు ఇస్తామన్నారు, ఎందుకు ఇవ్వలేదు? 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఒక ఉద్యోగం ఇవ్వడం జాతకాల. ఇక్కడ సచివాలయంలో ఈ బిల్డింగ్ ని, ఈ ఎంప్లాయీస్ ని కూడా మీ దగ్గరికి చేరవేయాలి, ప్రభుత్వాన్ని మరింతగా దగ్గర తీసుకురావాలనే ఉద్దేశంతో ఇది చేసుకుంటా ఉన్నాం. మరో ఊర్లో రోడ్లు వేసుకోవడం జరిగింది, అలాగే కమ్యూనిటీ హాల్ కట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకవైపు సంక్షేమం సంబంధించి ఏదైతే ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చామో ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటూ పోతా ఉన్నాం. దాంతో పాటుగా అభివృద్ధికి సంబంధించి కూడా ఎక్కడ ఎటువంటి లోపాలు లేకుండా కూడా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. అయితే ఈ మండలానికి కానీ ఈ నియోజకవర్గానికి సంబంధించి కానీ ముఖ్యంగా ఎలక్షన్ సమయంలో మేము చెప్పింది రెండు విషయాలు మేము గట్టిగా చెప్పడం జరిగింది. ఒకటి త్రాగునీరు, ఒకటి సాగునీరు గురించి చెప్పడం జరిగింది. త్రాగునీరుకి సంబంధించి వినుకొండ టౌన్కి సంబంధించి దాదాపు 200 కోట్ల రూపాయల పైగా శాంక్షన్ ఈరోజు ఇంటింటికి కుళాయి నీరు ఇచ్చే కార్యక్రమం శాంక్షన్ చేయడం పనులు కూడా స్టార్ట్ అయి జరుగుతూ ఉన్నాయి. అలాగే ప్రతి మండలంలో కూడా ఈ మండలంలో కూడా 14 గ్రామాలకి జలజీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి నీరిచ్చే కార్యక్రమం ఈ మండలంలో కూడా మనం తీసుకోవడం జరిగింది. ఈ గ్రామానికి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. 29 కోట్లు ఈ మండలానికే
ప్రతి ఇంటికి కూడా నీరు ఇవ్వాలి, తాగే నీరు ఇవ్వాలి. ఎందుకంటే ఇందాక 2 గ్రామాలు వెళ్ళాం, ఆ 2 గ్రామాల్లో కూడా వాళ్ళు అడుగుతా ఉంది, త్రాగునీరు గురించి అడుగుతాను. చాలా ఉత్సాహంగా మేము కూడా చెప్పగలిగాం. ఎందుకంటే అభివృద్ధి పైన మాకు పూర్తిగా ఖచ్చితంగా ఒక అభిప్రాయం ఉంది కాబట్టి అభివృద్ధి చేయాలి, అభివృద్ధి ప్రజల దగ్గర తీసుకువెళ్ళాలి. దాంట్లో భాగంగా ఈ జల్ జీవన్ మిషన్తో ఈ మండలంలో ఈ 14 గ్రామాల్లో ప్రతి ఇంటికి కూడా తాగునీరు ఇచ్చే కార్యక్రమం మేము చేయబోతా ఉన్నాం. టెండర్స్ కూడా పిలుస్తున్నారు, ఈ నెలన్నర పిలవబోతా ఉన్నారు. పనులు కూడా స్టార్ట్ అవుతాయి. తప్పకుండా ప్రతి ఇంటికి కూడా కుళాయి నీరు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. రెండోది సాగునీరుకి సంబంధించి కూడా చెప్పాం. సరే, 2 సంవత్సరాలు మీకు పెద్ద అవసరం రాలేదు, ఎందుకంటే పుష్కలంగా వర్షాలు పడ్డాయి. ఎక్కడ కావాల్సిన దానికంటే కూడా కొన్ని చోట్ల వర్షాలు పడ్డాయి, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఈ సంవత్సరమే కొద్దిగా ఎల్ నీనో దీనివల్ల ప్రభావం వల్ల వర్షాలు వస్తాయా లేదా అని చాలా మంది అంటా ఉన్నారు. నా నమ్మకం అయితే సరిపడా వర్షాలు పడతాయని నా పూర్తి నమ్మకం. ఈ రోజు కూడా ఈ కార్యక్రమం అయిన తర్వాత కావాల్సిన వర్షం పడుతుంది అనేది పూర్తి నమ్మకంగా ఉంది. కాబట్టి ఎటువంటి అపోహలు పోవద్దు. అయితే ఎలక్షన్ సమయంలో ఒకటి చెప్పాం మీ అందరికి, ఏమనంటే ఏదైతే కుడి కాలువ కింద ఉన్నారో, సాగర్ కుడి కాలువ కింద ఉన్నారో, అంటే వినుకొండ మొత్తం కూడా కుడి కాలువ కింద లేదు నాకు తెలుసు, కానీ కొన్ని గ్రామాలు మాత్రమే ఉన్నాయి. ఎవరైతే ఉన్నారో దాన్ని స్థిరీకరించే కార్యక్రమం చేస్తామని చెప్పడం జరిగింది. దాన్ని ముందుకు తీసుకువెళ్తా ఉన్నాం. ప్రతిసారి కూడా ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వచ్చిన ప్రతిసారి కూడా నదుల అనుసంధానం కార్యక్రమంలో కుడి కాలువని స్థిరీకరణ చేసే దాని గురించి ప్రతిసారి కూడా మాట్లాడుతాం. దానివల్ల మొట్టమొదటిగా లాభపడేది పల్నాడు జిల్లా. మొట్టమొదటిగా లాభపడేది ఏ జిల్లా అయితే ఉందో పల్నాడు జిల్లానే లాభపడుతుంది. స్థానిక నష్టపడ్డ రోడ్డులోని సిద్ధార్థ నగర్ లో ఉన్నటువంటి రాధా డిగ్రీ కళాశాల 2026-27 సంవత్సరానికి గాను డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరుటకు అడ్మిషన్స్ ప్రారంభించామని కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ కేవీ రాధాకృష్ణమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఎస్సీ కంప్యూటర్స్, బీఎస్సీ బోటనీ, బీఎస్సీ జువాలజీ, బీఎస్సీ మ్యాథ్స్, బీకామ్ కంప్యూటర్స్, బీకామ్ జనరల్ కోర్సులకు గాను అడ్మిషన్లు ప్రారంభించడం జరిగిందన్నారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న నియోజకవర్గంలోని విద్యార్థులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా తెలిపారు. సెంట్రల్ బ్యాంకు వినుకొండ శాఖ ఆధ్వర్యంలో శ్రీ విజేత హై స్కూల్లో విద్యార్థులకు పలు సామాజిక అంశాలపై శ్రీ విజేత హై స్కూల్ సెక్రటరీ కరస్పాండెంట్ కావూరి సాయి కుమార్, మేనేజింగ్ డైరెక్టర్ ఆవుల మంద బ్రహ్మయ్యల ఆధ్వర్యంలో పోటీ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సెంట్రల్ బ్యాంకు మేనేజర్ యశ్వంత్ కుమార్ మాట్లాడుతూ పోటీ పరీక్షల పట్ల విద్యార్థులు భయం పోగొట్టి అవగాహన కల్పించాలని, విద్యార్థులలో పట్టుదలను, పోటీతత్వాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు. విద్యార్థి దశ కీలకమని, విలువలతో కూడిన విద్యను అభ్యసించినప్పుడే విద్యార్థి భావి భారత పౌరుడిగా తీర్చిదిద్దబడతాడని అన్నారు. కాగా ప్రతి తరగతి నుండి ప్రథమ, ద్వితీయ స్థానాలలో నిలిచిన విద్యార్థులకు బ్యాగ్స్, మెమెంటోస్, సర్టిఫికెట్స్ అందజేశారు. స్థానిక ఎన్ఎస్పి కాలనీలోని జెడ్పీ హై స్కూల్ నందు జన విజ్ఞాన వేదిక సభ్యత్వ గోడ పత్రికను పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ వీరప్పయ్య ముఖ్య అతిథిగా హాజరవ్వగా పట్నం జన విజ్ఞాన వేదిక అధ్యక్ష కార్యదర్శులు జి కవలారా, భాగవతుల రవికుమార్, పాఠశాల ఉపాధ్యాయులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హెచ్ఎం సిహెచ్ వీరప్పయ్య మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా జన విజ్ఞాన వేదిక వినుకొండలో అనేక సమాజ చైతన్య పరిచే కార్యక్రమాలు నిర్వహిస్తూ చెక్కుముక్కి ప్రతిభా పరీక్షను నిర్వహించి విద్యార్థులలో సృజనాత్మకత, వైజ్ఞానిక దృష్టి పెంపొందించేందుకు కృషి చేస్తోంది. ప్రజలలో శాస్త్రీయ దృక్పథాన్ని, అభ్యుదయ మార్పులకు తమ వంతు ప్రయత్నం చేస్తుందని అన్నారు. అభ్యుదయ భావాలు కలిగిన ప్రతి ఒక్కరూ జన విజ్ఞాన వేదిక సంస్థలో సభ్యులుగా చేయవలసిందిగా జన విజ్ఞాన వేదిక నాయకులు కమలారాం, రవికుమార్ కోరారు. వినుకొండ పట్నం చీఫ్ విప్ వారి కార్యాలయం నందు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయుల ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను విన్నవించుకోగా ఆయన వారితో నేరుగా మాట్లాడి వినతి పత్రాలను స్వీకరించారు. మౌలిక సదుపాయాల సమస్యలపై ప్రజలు ఫిర్యాదులు చేశారు. జీవి అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తామని, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల చెంతకు పాలనను చేర్చడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానులో కలుసుకుందాం. నమస్కారం.